జగిత్యాల జిల్లాలో మహిళా పిల్లల వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నేడు నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్లో నాషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందరూ కలిసి ఈ సందర్భంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వెబ్ ఎక్స్ లింక్ ద్వారా నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అదనపు జిల్లా కలెక్టర్ రాజాగౌడ్ యువత మత్తుకు బానిస కాకుండా తమ భవిష్యత్తును కుటుంబాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ హరిణి, వైద్యాధికారి, జిల్లా వైద్యాధికారి, జిల్లా సంక్షేమాధికారి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు మొదట మనల్ని ఆహ్వానిస్తాయి, తర్వాత మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి దాన్ని మనందరం పారద్రోలాలని మనందరం కూడా ఈ మాదక ద్రవ్యాలను వాడకూడదని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాము. చూస్తూ ఉంటాం రెగ్యులర్గా ప్రెస్లో కానీ, పేపర్లో కానీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో. ముఖ్యంగా మనకు హైదరాబాద్లో మీరు ఇంటర్మీడియట్ స్థాయికి పోయిన తర్వాత ఈ గంజాయి కానీ, డిఫరెంట్ వేస్లో ఉన్నటువంటి డ్రగ్స్ కానీ, ముఖ్యంగా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి దీనికి అట్రాక్ట్ అయిపోతే ఇంకా వాళ్ళు బ్యాక్ రాలేదు. సో ఆ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా సో మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తులో రేపొద్దున హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రకరకాలుగా మనకి ఈ ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటే ఆ డ్రగ్స్ వైపు ఒకసారి కనుక వెళ్తే అవి తీసుకోకుండా ఉండలేదు. ఇక ఎవ్రీడే ఆ డ్రగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాళ్ళ కంట్రోల్లో ఉండవు, అన్కంట్రోల్గా ఉండి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దాంతో కుటుంబ సంబంధాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి కానీ వెనకాడు, వాళ్ళ కెరీర్, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి టైంలో లేకపోతే వర్క్ చేసే ప్లేస్లో కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్లో అలవాటు అయ్యేటప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా, థ్రిల్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత మొత్తం లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన రాష్ట్రాన్ని, మన జిల్లాని ఈ డ్రగ్స్ నుంచి విముక్తం చేయడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ. ఓకే, రెడీ? అందరూ సైలెన్స్గా ఉంటారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులకు మరియు కోరగానే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. मेडिकल कॉलेज, इंजीनियरिंग कॉलेज आज के कार्यक्रम में 3 नए अप्रोच कर रहे हैं और एक नया भारत से ड्रग्स की और भारत में कंजम्पशन की बॉर्डर एरिया